గుంటూరు జిల్లా నడికుడి, పులిపాడు, శ్రీనగర్ గ్రామాల్లో పలు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి దొంగతనం అనంతరం మరలా కొత్తగా తాళాలు వేస్తున్నారు. ఈ దొంగతనాలు గురజాల, దాచేపల్లి పోలీసులకు సవాల్గా మారాయి. 2-3 రోజుల్లో దొంగలు పట్టుకుంటామని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. గురజాల అండ్ దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో ఈరోజు మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది హౌస్ థెఫ్ట్స్ జరిగాయని చెప్పి. సో వెంటనే ప్రిలిమినరీగా ఇన్ఫర్మేషన్ రావగానే కన్సర్న్ పిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ రషప్ అయ్యారు. 2 టీమ్స్ కింద ఫామ్ అయ్యి అందులో దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో మాకు సోఫార్ ప్రిలిమినరీగా 8 హౌసెస్లో జరిగాయన్నారు. వెంటనే 3 హౌసెస్లో మాకు ఏమీ పోలేదని అన్నారు, అటెంప్ట్ మాత్రమే జరిగింది. మిగిలిన 5 హౌసెస్లో ఎంతైతే ప్రాపర్టీ పోయింది ఏమన్నది కూడా డీటెయిల్స్ అవన్నీ కలెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. అట్లనే గురజాల పిఎస్ లిమిట్స్లో సోఫార్ 4 పోయినాయి అన్నారు. ఆ 4 హౌసెస్ కూడా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాము ప్రిలిమినరీగా. అట్లనే కన్సర్న్ టీమ్స్ అన్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాం. క్లూస్ టీమ్ కానీ, టెక్నికల్ టీమ్ కానీ, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ, అలాగే డాగ్స్ని కూడా రప్పిస్తున్నాము. వీటన్నిటితో పాటు ప్రిలిమినరీగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఈరోజు ఈవినింగ్కి మొత్తం అంత ప్రాపర్టీ ఏమన్నది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అది కాకుండా ఇంకొకటి నేను మీ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఏదైతే మీరు ఇళ్ళకి తాళాలు వేసి ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు ముందస్తుగానే మీరు మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేమే వచ్చి మీ ఇంట్లో కెమెరాలు ఫిక్స్ చేసి మానిటర్ చేస్తూ సర్వేలెన్స్ పెడతాము. ఇదంతా ఫ్రీ మొత్తం అంతా కూడా.